ప్రభుత్వాన్ని ఆ మొత్తం పవన్ గారు మీకు అందరికీ రైట్ ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు సూర్యదేవర లత గారు మనకు లైవ్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చూశారు కదా నేను ముఖ్యమంత్రి గారు ఈ మాటలు చూస్తే తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఏమైనా ప్రాణం పోసే అవకాశం ఉందా? మళ్ళీ నేను ఎంతమంది అన్నట్లు మళ్ళీ ఏమైనా పూర్వ వైభవం రాబోతుందా? తెలంగాణలో నాకు తెలిసి క్యాడర్ ఉన్నట్టుంది, లీడర్ అయితే లేరు తెలంగాణలో. ఎందుకంటే నేను ముందు నుంచి చూస్తున్నా అక్కడక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ అయితే ఉంది, లీడర్ లేడు. మళ్ళీ లీడర్ రాబోతున్నారా? రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతున్నారా? ఎట్లా ఉండబోతుంది అవకాశం ఉంది? అంటే మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఎప్పుడైతే అధ్యక్షులు ఉంటున్నారో పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, ఆ ప్రతిసారి కేసీఆర్ అది ఏ పార్టీకి వెళ్తున్నారు? ఆబ్వియస్లీ బీఆర్ఎస్ తీసుకుంటుంది. అసలు ఒక్కటే మానేయాలండి, వాళ్ళు ఒక్క మాట మానేయాలి. తెలంగాణ కోసం పుట్టింది టిఆర్ఎస్ అనే మాట టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు అది ఏమైనా చెప్పుకోవడానికి పనికొచ్చిందేమో కానీ బీఆర్ఎస్ అని ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ అని ఏ రోజైతే పెట్టుకున్నారో అసలు దాని గురించి ఇంకా మీరు మాట్లాడటం అనవసరం అండి. అది ఒక రాజకీయ పార్టీగా అంటే ఒక ఎవరైతే ఉద్యమంలో చేసిన ఎవరైతే జెన్యున్ గా చేశారు చూడండి, యువత కానివ్వండి, స్టూడెంట్స్, మహిళలు, ఇట్లా అన్ని పార్టీలు కలిసి చేస్తే వచ్చింది తెలంగాణ. ఒకళ్ళు ఒక టిఆర్ఎస్ ఒక కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం చేస్తే వచ్చిందనేది కాదు కదా. వాళ్ళ కుటుంబం చేస్తే పార్టీలు ఏది ఒప్పుకోకపోతే వస్తుందా? అన్ని పార్టీలు ఆమోదం పొందితేనే కదా వచ్చింది తెలంగాణ. కానీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ఎంతసేపు ఆ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిందంటారు. వీళ్ళకి ఎందుకు? ఇంకొక విషయం ఇక్కడ ఎందుకు ప్రతి 22 సంవత్సరాల క్రితం ఉమ్మడి స్టేట్ లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. సో ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఎవరి గురించి అయితే మాట్లాడారు? దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ లో ఒక 3 సీఎంలు మారారు. దాని తర్వాత నిరంతరంగా పరిపాలించాడు కేసీఆర్ గారు. ఒక్క పాయింట్ చెప్పండి సూర్యదేవర లత గారు, నేను ఒక పాయింట్ అడుగుతాను. ఒక విషయం చెప్పండి. ఎన్టీ రామారావుకి ద్రోహం చేసింది ఎవరు? ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ నేతలు మాట్లాడినరు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, ఆయన ఆత్మశాంతి చేకూరాలంటే బీఆర్ఎస్ని బొందబెట్టాలన్నారు. అంటే ఆయనకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ లేక ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నా ఏదైతే ఉన్నారో ముఖ్యమంత్రి, ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీని వదిలేసి వచ్చారు. సో ఎవరు ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా. ఆ రోజుల్లో అంజయ్యను ఏ రకంగా అవునా ఇవన్నీ తెలుసు కదా మీకు. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు, ఆ తర్వాతనే ఏదైతే తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని చూసిందో ఒక బిఆర్ఎస్ పార్టీకి ఏ రోజు ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా వాళ్ళు ఏ పార్టీని అపోజిషన్ గా తీసుకోవట్లేదు. మాకు స్టిల్ ఇప్పుడు అధ్యక్షులు లేకపోయినా మేమే అపోజిషన్ గా కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా. మీరు దాన్ని బట్టి మీరు ఒక విషయం ఆలోచించండి. కేసీఆర్ గారు ఎప్పుడు 22 సంవత్సరాల క్రితం ఉమ్మడి సీఎం గా ఉన్నప్పుడు ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే తెలుగుదేశాన్ని ఇంకా ఆయన భయపడుతున్నారు. ఖచ్చితంగా కనపడుతుంది. అసలు వాళ్ళంతటా వాళ్ళ నామినేషన్స్ వేసుకొని వాళ్ళంతటా వాళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ లో గెలిచారు. వాళ్ళు మేము తెలుగుదేశం క్యాండిడేట్లు అని చెప్తున్నారు. చెప్పడం ఏంటండి, వాళ్ళు సీనియర్ గా ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం కండువాలు కప్పుకొని తర్వాత సంవత్సరాలుగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ పనిచేస్తున్నాయి. వాళ్ళు అదే ఈ రోజు మనం ఓట్ బ్యాంక్ చూస్తే కూడా కొన్ని పంచాయతీలు ఒక హాఫ్ ఓట్ బ్యాంక్ మొత్తం టీడీపీకి వస్తే మిగతా కాదండి. మీరు ఒక విషయం చెప్పండి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ ఉందంటారా రాబోయే రోజుల్లో? ఎందుకుండదండి? పుట్టిందే తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది. వీళ్ళందరూ ఇట్లాంటి ఈ రోజున 2 సీఎంలు అయ్యారు. ఎక్కడి నుంచి అయ్యారండి? వాళ్ళకి ఎవరండి ప్లాట్ఫామ్ కల్పించింది? తెలుగుదేశం పార్టీయే కదా. సో ఈ రోజున వీళ్ళు అంటున్నారు కదా కేసీఆర్ గారి గురించి కానివ్వండి, ఇప్పుడు వనిత గారు మాట్లాడుతూ కూడా అంటున్నారు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు దిమ్మల గురించి మాట్లాడుతున్నారా అని. అసలు దిమ్మల్ని కూలగొట్టినారా? ఇది స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. టీడీపీ దిమ్మ అనేది ఉండకూడదు. ఎన్టీఆర్ గారి విగ్రహాలను కూడా టచ్ చేశారు వీళ్ళు. ఎన్టీఆర్ విగ్రహాలను కూడా కూల్చేసేదని చేశారు కూడా. అసలు 10 సంవత్సరాలుగా ఆయన ఉమ్మడి సీఎం గా పనిచేసినారు ఎన్టీఆర్ గారు. అలాంటి ఒక క్వశ్చన్ అండి, కంప్లీట్ చేయనివ్వండి, మళ్ళీ మాట్లాడండి. నేను జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళమే మేము. ఆ నియోజకవర్గంలో మాకు పరిస్థితులు తెలుసు. ఆ నియోజకవర్గంలో అంటే నాకు స్టేట్ మొత్తం అవగాహన ఉంది,
ఉంది. మా నియోజకవర్గంలో నేను ఎస్పెషలీ మాగంటి గోపీనాథ్ గారి గురించి నేను అంటే ఆయన దివంగతులు ఆయన గురించి చెప్తున్నాను. ఆయన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కూడా పెట్టనివ్వకుండా దాన్ని కూల్చేశారు. ఇంకొకసారి దాని మీద కేసులు దిమ్మలు కూడా మా మీద కేసులు పెట్టించారు టీడీపీ వాళ్ళ మీద. అంటే నేనేమంటున్నానండి సార్, దిమ్మలు కావాలంటే కట్టుకుంటారండి, దిమ్మలు కావాలంటే కట్టుకోవాలి. కొత్తగా వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు. కానీ అట్లా కాదు, తెలుగుదేశం దిమ్మలకి పింక్ కలర్ మూసేసేసి అదే వీళ్ళకి చేతనయ్యింది. అది కూడా దిమ్మలు కూడా కట్టుకోలేని పార్టీయా అండి బిఆర్ఎస్ పార్టీ? అది ఏమైనా క్వశ్చన్ చేసిన కేసులు పెట్టారు. ఇప్పుడు మళ్ళా కళ్ళబొల్లి మాటలు ఎన్టీఆర్ విగ్రహాన్ని చేశారు, దిమ్మలు ఇవి చేశారు, మళ్ళీ అడిగిన దానికి కేసులు పెట్టించారు. ఈ రోజున ప్రజలు తిరగబడలేదా? యాక్చువల్లీ కూడా బై ఎలక్షన్ లో సింపతి ఓటు బ్యాంక్ బాగా పనిచేస్తుంది ఏ పార్టీకైనా కూడా. కాదండి ఇప్పుడు అంటే వ్యతిరేకంగా ఓట్ బ్యాంక్ వచ్చింది కాదండి. సూర్యదేవుల కాంగ్రెస్ గెలిచింది అంటే జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలిచిందంటే ఈ రోజు టీడీపీ క్యాడర్ అక్కడ ఉంది కాబట్టి గెలిచిందంటారా? ఖచ్చితంగా అండి. టీడీపీ ఇప్పుడు అక్కడికి వచ్చారు అభిమానులండి. టీడీపీ ఓట్ బ్యాంక్ కొంచెం చీలటానికి కూడా అవకాశం ఎక్కువ ఉందండి. అది ఏంటంటే ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతానని రేవంత్ రెడ్డి గారు చెప్పటమే కానివ్వండి, గతంలో వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా. ఓకే, అంటే అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ఉండడం వేరు. పవన్ గౌడ్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు, ఒక్క నిమిషం అండి. నేను ఒక కోటేశ్వర గారి దగ్గర వెళ్లే ముందు పవన్ గౌడ్ గారు ఏమో చెప్తున్నారండి. ఇందాక ఎన్టీఆర్ గారి విగ్రహాలను కూల్చిండ్రు అని చెప్తున్నారు. ఖమ్మంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టింది బిఆర్ఎస్ పార్టీ, పువ్వాడ అజయ్ గారు. మళ్ళీ ఈ వీళ్ళ అక్కగారు చెప్తున్నారు కదా, టీడీపీ పార్టీ తెలంగాణలో ఉన్నది జూబ్లీ హిల్స్ ఓటర్ను నేను అని చెప్పేసి. మొన్న జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు జరిగినాయి కదా, మరి అంతగానం టీడీపీ పార్టీ ఉండేది ఉంటే మీరు పోటీ ఎందుకు చేయలేదండి? అంతగానం టీడీపీ పార్టీ వాళ్ళు ఉండేది ఉంటే మొన్న సర్పంచ్ ఎన్నికలలో పోటీ ఎందుకు చేయలేదండి? అంతగానం టీడీపీ పార్టీ ఉండేది ఉంటే ఇప్పుడు ఎన్నికలలో కూడా పోటీ చేయండి. చంద్రబాబు నాయుడు ఎవ్వరు భయపడతలేరు. చంద్రబాబు నాయుడు భయపడి గజగజ మాట్లాడిద్దాం ప్లీజ్. పావని గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. సూర్యదేవుల మీరు ఒక్క నిమిషం పర్లేదు. ఓకే రైట్ రైట్. నిమిషం అండి. ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తదండి. లేనిపోని ప్రేమలు అలకబోస్తున్నారు. అసలు ఎన్టీఆర్ గారు మానసికంగా కృంగి కృషించిపోయి చనిపోవడానికి కారకులండి చంద్రబాబు నాయుడు. సరే ఓకే సరే సరే ఓకే ఒక్క నిమిషం. ఎన్టీఆర్ గారు మాట్లాడిన వీడియోలు చూపించాలా? మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం పవన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కోటేశ్వర ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు. సరే వీళ్ళది విన్నాం. కోటేశ్వరరావు గారు ఏంటి ఈ ఎపిసోడ్ని చూస్తే ఏమనిపిస్తుంది? నిన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చారు. కేసీఆర్